అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలంలో మనకి ఆంధ్ర మిల్స్ ఎక్కడ దొరుకుతుంది అని వీడియో పెట్టాను. కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అరుణాచలంలో ఫ్రీగా కూడా ఫుడ్ దొరుకుతుందని. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది అని. అదేవిధంగా అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ వారి సన్నిధిలో ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెడతారు. ట్రిప్కి 200 మందికి పెడతారు. ఆ భోజనం చేశాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నది అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ ఆలయములో మనకి అన్నప్రసాద వితరణ అన్నమాట. ఇక్కడ ట్రిప్కి 200 మందికి పెడతారు. ఈ అన్నశాల ఎక్కడ ఉంటుంది, ఈ భోజనం వితరణ చేసే అన్నశాల ఎక్కడ ఉంటుంది అంటే, తిరుమంజన గోపురం లోపలికి వెళితే మనం అంటే ఆ రాజగోపురం నుంచి దర్శనం చేసుకొని బయటికి వస్తాము. వచ్చేటప్పుడు తిరుమంజన గోపురం నుంచి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. అదే మనం తిరుమంజన గోపురం నుంచి లోపలికి పోతే రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ ట్రిప్కి 200 మందికి పెడతారు. నేను భోంచేశాను, చాలా చక్కగా బాగుంది. భక్తులు అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఫ్రీగా రమణాశ్రమంలో పెడతారు. యోగిరామ్ శరత్ కుమార్ బాబా వారి ఆశ్రమంలో ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పెడతారు, అంటే రాత్రికి అనమాట. అదేవిధంగా ఇంకా అనేక చోట్ల ఫ్రీగా అన్నదానం చేస్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే అక్కడ తినచ్చు, ఇష్టం లేకపోతే ఆంధ్ర మెస్. అందువల్ల శివలు శ్రీ రమణాశ్రమంలో కానీ, యోగిరామ్ శరత్ కుమార్ బాబా ఆశ్రమంలో కానీ, ఇంకా మిగిలిన చోట్ల జరిగే అన్నదానాల వద్ద కానీ ఎక్కడైనా సరే భోజనం చేయొచ్చు. అవి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మీరు ఆంధ్ర మెస్లో భోజనం చేయొచ్చు. అందువల్ల శివలు అనేది భావించవద్దు. ఇక ఇక్కడే కాదు, పౌర్ణమి అప్పుడు అక్కడ అంటే ఒక యోగిరామ్ శరత్ కుమార్ బాబా ఆశ్రమము, శ్రీ రమణాశ్రమము, ఇంకా అక్కడే కాదు అనేక చోట్ల అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీరు పోయి అక్కడ స్వీకరించవచ్చు. ఆ ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు అవి తినరన్నమాట. భోజనం చేయాలి అని అనుకుంటారు, వీళ్ళు అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అది మీ ఇష్టం. కాబట్టి శివలు అనేది భావించవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.